ఏంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ కాదు మొండి కాదండి మీరు ఎక్కువ నేను మాట్లాడినా రఘురామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకే అనుమానాలు వచ్చేది బీజేపీ మీద. జగన్మోహన్ రెడ్డి గారు జగమొండి కాదు, మొండి కాదు, జగమొండి అంతకుమించి కాదు. ఎందుకంటే ఆయన మొండి అయితే 2012లో కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతికి మద్దతు ఇచ్చాడు, 2017లో బీజేపీకి వచ్చి మద్దతు ఇచ్చాడు. ఆయన జగమొండి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, కాంగ్రెస్ అతని జైల్లో పెట్టించింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఒక్క నిమిషం సార్, మీకు సబ్మిషన్ కేంద్రంలో మెడలు వంచి రఘురామ్ గారికి క్లియర్ తెలుసు. 2012లో జైల్లో ఉండి ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు. జైల్లో ఉండి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కాదు. కరెక్టా? పెట్టింది ఎవరు? కాంగ్రెస్. అదే కదా రోజు సాక్షులు వాళ్ళు చెప్పుకుంది. 2017లో బీజేపీకి సైద్ధాంతికంగా బీజేపీకి వైసీపీకి నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది. కరెక్టా? మద్దతు ఇచ్చారు. ఇంకెక్కడ మొండి ఆయన, ఎక్కడ ధైర్యవంతుడు? ఇదిగో మీరు ఎలివేషన్లు ఇస్తే డౌట్. నేను చెప్పేది రాష్ట్రం గురించి అన్న, వ్యక్తి గురించే కదా ఇక్కడ. నేను పగలు ప్రతీకారాలైనా సరే ఎక్కడున్నాయి? కాంగ్రెస్ మీద ఏమైందా పగ? మరి జైల్లో ఉన్నప్పుడే నేను ఒక్క నిమిషం అన్న, మీరు ప్లీజ్ అండి. ఆయన జైల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు కదా రాష్ట్రపతికి. ఇంకేం ఓటేసేలాడు. ఏమైంది ఆ పగ అంటున్నాను. ఇక మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏం చేసింది లేదు, వీళ్ళిద్దరిది రాజకీయంగా ఆ డైరెక్ట్గా జైల్లో పెట్టిస్తేనే వేసాడు ఓటు అంటున్నాను. ఎక్కడ పగ ఉంది, ఎక్కడ మొండితనం ఉంది? అంత ఎలివేషన్లు వద్దు. రెండోది, నేను మూడు ప్రశ్నలు వ్యక్తిగతంగా తెలుసు. నేను ఇక్కడ బీజేపీ మాట్లాడుతున్నాను. రఘురామ్ గారు, మూడు ప్రశ్నలు మీకు. మూడు ప్రశ్నలు చెప్పండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రాష్ట్రంలో రాజకీయ పరంగా కావచ్చు, ఏ విధంగా తీసుకున్న వయసు రీత్యా కావచ్చు, షర్మిల గారు ఎక్కువ. రెండోది, సిబిఐ ఎక్కువ, సిఐడి ఎక్కువ? రెండో ప్రశ్న. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ, షర్మిల గారు ఎక్కువ. రెండోది, సిబిఐ ఎక్కువ, సిఐడి ఎక్కువ. మూడోది గుర్తు రావట్లేదు, చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే షర్మిల గారిని 12 గంటలు జైల్లో పెడితే 12 గంటలే, 12 రోజులు కూడా కాదు, సాక్షాత్తు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మాట్లాడారు, పరామర్శించారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే కనీసం రాష్ట్ర బీజేపీ వాళ్ళు మేము నిరసన తెలియజేస్తామంటే వద్దు అని కేంద్రం నుంచి, అంటే కేంద్ర బీజేపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆపారు. నిరసనకి పరామర్శలు పక్కన పెట్టు. ఒకటిది. రెండో అంశం వచ్చేసరికి సిబిఐ వర్సెస్ సిఐడి. మీరు చెప్పలే ఎవరు గొప్ప అన్నది. ఎవరు గొప్ప? పవర్స్ పరంగా అన్ని రకాలుగా సిబిఐ గొప్ప, సిఐడి గొప్ప? చెప్పండి సార్, చెప్పండి. ఇది చెప్తే నేను నెక్స్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. అదే కదా ఎందుకు చెప్తున్నానంటే సిబిఐ వచ్చేసరికి ఆఫ్టర్ ఆల్ అంటాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అంటే తక్కువ చేసినట్టు కదా. ఒక సాధారణ ఎంపీని అరెస్ట్ చేయలేకపోయారు, అవినాష్ రెడ్డి గారిని. హత్య కేసులో 300 సెక్షన్, మర్డర్ కేసు 302 పెడితే 120B 302 పెడితే సిబిఐ వాళ్ళు రంగంలో దిగి కర్నూలు పొలిమేరలో ఆగి 3 రోజులు గేట్ కూడా టచ్ చేయలేకపోయారు. సిబిఐ సోకాల్డ్ ఇండియాలోనే కాదు వరల్డ్లోనే బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్డౌటెడ్లీ. సరే, కొంతమంది ఒక్క నిమిషం మీరే కదా, మీకే కదా త్వరగా ఇంతకు మించిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది? ఒక్క నిమిషం అన్న. సిఐడి వాళ్ళు, అదే సిఐడి వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి 6 గంటల్లో వితౌట్ ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా కూడా తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. అక్కడేమో అవినాష్ రెడ్డి గారి పేరు ఉంటే 302 సెక్షన్ కింద పెడితే గేట్ కూడా టచ్ చేయలేకపోయింది. మొండి కాదు గుడ్, సారీ రఘురామ్ గారు. ఎందుకు మొండి కాదు అంటున్నట్టే, ఒక్క నిమిషం సార్, మీకే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొండి కాదంటే ఎందుకు డౌట్ వస్తుంది. ఆయన మొండి అయితే ఎక్కడ తగ్గకూడదు, మెడలు ఉంచుతున్న బీజేపీని మెడలు ఉంచాలి. నేను ఒక్క నిమిషం ఫినిష్ చేయనివ్వండి సార్, 30 సెకండ్స్లో. మెడలు ఉంచుతున్న బీజేపీ మెడలు ఉంచాలి, మీకు ఎక్కడ కూడా మద్దతు ఇవ్వకూడదు. మీరు పెట్టిన ప్రతి బిల్లుకి ఆయన తలొగ్గాడు. ఇక్కడ మొండి కాదు, మీ సపోర్ట్ ఉండబడి చేయగలిగాడు అనేది వచ్చిన జనాలు.